మీషో నుంచి నా కిచెన్ కోసం కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్స్ అయితే తెప్పించా. ఇదిగో చూసేయండి. ఇవన్నీ వర్తా కాదా అనేది నాతో పాటు కలిసి చూద్దాం రండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి లైఫ్ స్టైల్స్. ఈరోజు అయితే నేను మీషో నుంచి అయితే కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే తెప్పించాను. అది బడ్జెట్ ఫ్రెండ్లీగానే వచ్చింది. మొన్న సేల్ జరిగింది కదా, ఆ సేల్లో నుంచి అయితే తెప్పించా. అది ఎలా ఉన్నది ఏంటి, దాని క్వాలిటీ ఏంటి అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. మొత్తం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా యూజ్ అవ్వచ్చు కదా. 1 బై 1 అయితే నేను చూపించేస్తాను. ఫస్ట్ దాంతో మనం స్టోరేజ్ బాక్స్ అయితే చూపిస్తా. స్టోరేజ్ బాక్స్ ఎలా వచ్చింది ఏంటి అని. ఫస్ట్ ఇది స్టోరేజ్ బాక్స్ గ్రోసరీ స్టోర్ చేయడానికి అనమాట. చాలా యూస్ఫుల్గా అనిపిస్తున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది నేను ఆఫ్టర్ ఆర్గనైజర్ తర్వాత చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ స్ప్రే. ఇది ఎందుకు అంటే కుకింగ్ ఆయిల్ కంట్రోల్ చేయాలనుకునే వారికి ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. క్యాలరీస్ కూడా మనం తగ్గించవచ్చు. నాకైతే ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది, అందుకే తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్ స్టోరేజ్ బాక్స్ అనమాట. నేను ముందు అయితే ఒక గిన్నెలో పెట్టేదాన్ని. దాంట్లో ఏంటి అంటే ఎగ్స్ కొన్ని పగిలిపోయినా కొంచెం బాగా స్మెల్ వచ్చేసేవి. అందుకు ఇలా అయితే పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అనిపించింది. అందుకే ఇది మీషోలో చూసి అయితే తీసుకున్నాను. బట్ దాంట్లో ఒకటి కొంచెం బ్రేక్ అయ్యింది. చూస్తాను, ఎక్స్చేంజ్ చేసేసుకుంటాను. ఇంకా చాలా అయితే ఇది కూడా చాలా బాగుంది. చూడండి, ఇది నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇది బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా పాప ఫేవరెట్ అనమాట. ఇది ఓపెన్ చేస్తున్నప్పుడు అయితే మా పాప అసలు వచ్చేసింది. ఎందుకంటే ఇది ముందు మా వదిన వాళ్ళ ఇంట్లో చూసింది. సేమ్ అదే, అప్పుడు బాగా ఎంజాయ్ చేసింది అనమాట. దాన్ని తింటూ ఆ ఫ్రూట్స్ అవన్నీ తినుకుంటూ. ఇంకా ఇది తీసుకొచ్చేటప్పటికి ఇంకా చాలా బాగా వచ్చేసింది. చాలా నచ్చింది. థ్యాంక్ యూ మమ్మీ అంది. ఇది కూడా చాలా యూస్ఫుల్, బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి టేబుల్ కవర్ అనమాట. ఇది క్లాత్ కానీ ఇంకా 1 వాష్ తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. చాలా డీసెంట్గా ఉంది. నాకైతే నచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్రింటింగ్ అదంతా కొంచెం లైట్గా వెల్వెట్ టైప్లో అయితే వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఏ మూల పూజలు ఉన్నా సరే మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి పెద్దది చిన్నది అయితే అవుతుంది. మన కన్వీనియంట్ బట్టి యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ కవర్ అనమాట. నాది పాతదైతే మొత్తం చిరిగిపోయింది, అందుకని ఇది మళ్ళీ కొత్తగా తీసుకున్నాను. కొంచెం ప్యాటర్న్ ఒకటే కొంచెం కలర్ చేంజ్ అనమాట. బట్ దీనికి హ్యాండిల్ కూడా వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. అండ్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నది కూడా చూపిస్తా. ఇదిగోండి, నేనైతే ఇలా పెట్టేసుకున్నా. బట్ క్వాలిటీ కొంచెం తక్కువే, కానీ రీజనబుల్ ప్రైస్కి అయితే ఇది బెటరే అనిపించవచ్చు. అండ్ నేనైతే ఇది ఆర్గనైజర్ బాక్స్ తీసుకున్నా. ఇది ఆర్డర్ లేట్గా వచ్చింది, బట్ వీడియో అయితే తీయలేకపోయాను. కానీ చాలా అయితే బాగుంది. నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు కదా. ఒక్కటే కాదు, మొత్తానికి ప్రొడక్ట్స్ అన్నీ ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయా? నాకైతే చాలా బాగున్నాయి అనిపించింది. కానీ ఒక్క ఎగ్ ఆర్గనైజర్ అది ఉంది కదా, అది కొంచెం స్మాల్గా బ్రేక్ అయింది. బట్ ఇట్స్ ఓకే, చూద్దాం. రిటర్న్ ఇవ్వాలంటే రిటర్న్ ఇస్తాను, లేకపోతే ఉంచేసుకుంటాను. అది అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. నాకైతే చాలా బాగా నచ్చాయి ఐటమ్స్ అవన్నీ కదా. ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. మీషో ఇస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు ఇలా కిచెన్ ఆర్గనైజర్ చేయడానికి. దిది, నీకు ఏది బాగుంది చూపించది. మా పాప కోసం అయితే ఇది తెప్పించా. యాక్చువల్లీ ఇది మా వదిన ఇంట్లో చూసాను, చాలా బాగుంది. ఇది కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఏదైనా తినడానికి బాగుంటుంది, ఎంజాయ్ చేస్తున్నానైతే ఇదైతే తెప్పించాను. బాగుందా, నచ్చిందా? అసలు ఇది ఓపెన్ చేసినప్పుడు అయితే ఎక్స్ప్రెషన్ చూడాలి, ఎంత హై ఇచ్చిందంటే అరిచేసింది, అంత నచ్చిందంట తనకి కదా. ప్రొడక్ట్స్లో ఏ ప్రొడక్ట్ బాగా నచ్చింది అండ్ ఏదైతే బాగుంది, యూస్ఫుల్గా ఉన్నది అనేది కామెంట్ చేయండి. నాకైతే అన్నీ యూస్ఫుల్లే కాబట్టి అయితే తెప్పించుకున్నాను. ఇంకా చాలు ఇంకా మా బాబు కూడా, వీడైతే నా ప్రాణం తింటానే ఉన్నాడు. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.